రే నీకు బస్సు ఎవరెక్కతారో ముందు ఇప్పటి నుంచి లేకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు. ఇటు కరెక్ట్ కాదు. నువ్వు నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇనాడు ప్రాక్టీస్ చేసిన వాళ్లే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి. వీడియో విన్నారు కదా. ముఖ్యమంత్రి తన క్యాబినెట్లోని సీనియర్ మంత్రి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు తన సహచార మంత్రిని ఏ రీతిలో చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఇదే ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడికి అవమానం జరిగిందా అనే అనుమానానికి తావిస్తుంది. యోగా డే సందర్భంగా చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు అతిశయోక్తులుగా ఉన్నాయి అన్నది అచ్చెన్నాయుడికి అర్థమైనటువంటి వ్యవహారం. దాని మీదే అచ్చెన్నాయుడు తన మనసులో మాటను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అడ్డుపడుతూ చంద్రబాబు అచ్చెన్నాయుడిని నువ్వు అసలు యోగా డేకి రాకుండా ఉంటేనే మంచిది అన్నట్టుగా మంత్రి మీద సెటైర్లు వేసినటువంటి తీరు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరు. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విపక్షంలో ఉండగా పార్టీ వాయిస్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. అనేక అడ్డంకులు వచ్చినా, కేసులు పెట్టి వేధించినా ఆయన వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దూకుడును ప్రదర్శించారు. అలాంటి అచ్చెన్నాయుడిని బహిరంగంగా చంద్రబాబు ఈ రీతిలో కించపరిచినటువంటి వైనం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి ఇన్ కెమెరా మీటింగ్ అయినప్పటికీ అందరూ దాన్ని చూసే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు వెనకడుగు వేయలేదు. అంటే కెమెరా లేని మీటింగుల్లో అచ్చెన్నాయుడిని ఇంకెంతగా చిన్నబుచ్చుతారో, ఇంకెంతగా ఆయన్ని లైట్ తీసుకుంటారో, ఆయన మీద సెటైర్లతో ఈ రీతిన ఆయన్ని కించపరిచే ప్రయత్నం చేస్తారో అనేటువంటి అనుమానం కలిగే దిశలో చంద్రబాబు ధోరణి ఉంది. ఒక సీనియర్ మంత్రి మీదే ఈ రీతిలో ప్రశ్నేసినందుకు ఆయన మీద పరాచకాలు ప్రదర్శిస్తే ఇక సామాన్య మంత్రులు, జూనియర్ మంత్రుల మీద చంద్రబాబు ఇంకెంత దూకుడిని ప్రదర్శిస్తారో అనేటువంటి ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏమైనప్పటికీ యోగా డే పేరుతో చంద్రబాబు వైజాగ్లో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో అచ్చెన్నాయుడి తీరు మీద ఈ రీతిన చంద్రబాబు మాట్లాడడం చాలామందికి అభ్యంతరకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక బీసీ నేతను, సీనియర్ నాయకుడు, ఉత్తరాదికి చెందినటువంటి పోలినాటి వెలమ కులానికి చెందినటువంటి సీనియర్ నాయకుడి పట్ల ఈ రీతిన చంద్రబాబు కొంత అహంకారాన్ని, కొంత అధికార తత్వాన్ని ప్రదర్శించినటువంటి తీరు మీద సోషల్ మీడియాలో చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ దీన్ని ఖాతరు చేసినట్టుగా కనిపించట్లేదు. పైగా అచ్చెన్నాయుడి నుంచి కూడా నేరుగా ఎక్కడ దీని మీద అసహనం కానీ అసంతృప్తి కానీ వ్యక్తమైనటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే ఆయన ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో తనను చంద్రబాబు తన పార్టీ అధినేతే ఇంతగా కించపరిచే ప్రయత్నం చేసినందుకు మానసికంగా ఏమైనా చింతిస్తున్నారా, లేకుంటే ఆ విషయాన్ని బహిరంగ వెల్లడించేదానికి సంశయిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీరుతో చంద్రబాబు లాంటి నాయకుడు, అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు బహిరంగంగా సాగడం అన్నది మాత్రం చాలామందికి విస్మయం కలిగిస్తున్నటువంటి అంశం.